Hi guys, welcome to my channel. Subscribe, like, share, watch. మీరు అడిగిన విధంగా నేను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. టైం కేటాయించి వీడియో తప్పకుండా చూడండి. గైస్ బాగున్నారా? నేను లైవ్ వీడియో పెడుతున్నాను కానీ ఫార్వర్డ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను నర్సింగ్ డ్యూటీ చేస్తానని చాలామందికి తెలుసు, కొంతమందికి కూడా తెలీదు. మీరు ఎక్కడ ఉంటారండి ఏంటండి అని అండి. నేను ఎక్కడ ఉండేది ఏంటనేది ప్రతి వీడియోలో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు చూడండి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వాచ్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నాకు డ్యూటీలో ఉండడం వల్ల నాకు వీడియోస్ చేయడం కొంచెం టైం సెట్ అవ్వట్లేదండి. ఓకే అండి. అదొకటి. నర్సింగ్లో లోటుపాట్లు ఉంటాయండి. లోటుపాట్లు లేకుండా ఏది ఉండదు. ప్రతి మనం చేసే పనిలో ప్రతి దాంట్లోనూ మనకి కష్టం అనేది ఉంటుందండి. కష్టం లేకుండానండి సులువుగా చేతిలో డబ్బులు వచ్చేవండి. ఇంకా ఏంటంటే అండి, ఇక్కడ కువైట్లో అండి ఏది కష్టపడకుండా రాదు, ఏది సులువుగా రాదండి. నిజంగా ఏదో సులువుగా రాదు. అందరూ ఏమనుకుంటారంటే విదేశాల్లో ఉన్నారు, గల్ఫ్ కంట్రీలో ఉన్నారు, కువైట్లో ఉన్నారు, ఖత్తర్లో ఉన్నారు, సౌదీలో ఉన్నారు, ఒమెన్లో ఉన్నారు, మస్కట్లో ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు. అందరూ అన్ని దేశాల్లో ఉంటారండి. అందరూ కష్టపడితేనే డబ్బులు వస్తాయి. కష్టపడకుండా ఏది రాదు, గుర్తుపెట్టుకోండి. ఏంటి ఇప్పుడు చాలామంది ఉన్నారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మా క్యాజువల్గా మాట్లాడుకున్నప్పుడు అంటారు, ఒరే మన డబ్బు మాత్రమే ఇండియాలో ఉన్న వాళ్ళకి కావాలి, మనం ఎలాగున్నాము, తిన్నాము, ఉన్నాము అనేది వాళ్ళకి అవసరం లేదురా అనేసి అంటారండి. ఎందుకు అలాగంటున్నారు అనేసి అంటే, నిజంరా 1వ తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళకి బడ్జెట్లు లెక్కలేసేసుకుంటారు. ఆ బడ్జెట్ లెక్కల గురించే ఫోన్లు చేస్తూ ఉంటారు. ఎలాగున్నావురా ఏంట్రా అని ఎవరు అడగరు అనేసి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారండి. ఇండియాలో ఉన్న వాళ్ళకి నా వీడియో చాలామంది ఇండియాలో ఉన్న వాళ్ళే చూస్తారండి, గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళకన్నా. ఏమండి ఇక్కడ డ్యూటీలు చేస్తారు, ఇక్కడ ఒకరికొకరు సంబంధాలు ఉండవు. ఫోన్లు ఎందుకు చేసుకుంటారు, మెసేజ్లు ఎందుకు పెడతారంటే డ్యూటీలో ఏమైనా ఉన్నాయా, ఏమైనా చేయగలరా సిస్టరు, ఏమైనా చేయగలరా బ్రదరు అనేసి మాట్లాడుకుంటారు అంతే. అంతేగాని ఇక్కడ ఏదో చేసేస్తారు ఆ అవకాశం ఉండదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం. డబ్బు అవసరం అంటే ప్రతి క్షణం కష్టపడితేనే డబ్బులు వస్తాయి అండి. ఆ డబ్బు గురించి ఇండియాలో ఫ్యామిలీలను వదిలేసుకొని దేశాలకు వస్తున్నారు అంటే మరి మీరు ఒక్కసారి బాగుంది. ఇంకా ఫోన్ చేసి డబ్బుల గురించే కాదండి, డబ్బులు మీకు పంపించకపోతే ఎవరో పంపిస్తారు, ఫ్యామిలీ మెంబర్స్కే పంపిస్తారు. ఎవరైనా వాళ్ళు దాచుకోరండి నిజంగా. కొంతమంది అయితే నువ్వు తిన్నారు, రూపాయి తిన్నారు, మీ యాపిల్స్ కూడా ఖర్చు పెట్టరు. మీ యాపిల్స్ అంటే మన ఇండియాలో ఎంతో మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఎందుకంటే ఈ డబ్బులు ఉంటే నా పిల్లలు తింటారేమో, ఈ డబ్బులు ఇట్టి మనం తినేస్తే ఏంటి ఇంటి దగ్గర దేనికన్నా ఉపయోగపడుతుందేమో అని కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారండి నిజంగా. అందుకని మీరందరూ ఆలోచించుకోండి, ఒక్కసారి ఆలోచించండి. ఫోన్ చేసి ఎలా ఉన్నారు, బాగున్నారా, భోజనం చేశారా, ఆరోగ్యం ఎలా ఉంది, పలకరించడానికి ఏమైందండి, పలకరించండి. ఫోన్ చేసి మీ అమ్మ నాన్నలు ఉంటారు, అంకులు ఉంటారు, అత్తలు ఉంటారు, మంది చాలామంది ఉంటారు. ఫ్యామిలీ అంటే ఇంకా లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ ప్రకారం చాలామంది ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి. కొంతమంది అయితే నేనైతే యాక్చువల్గా నేనే కాదండి, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది, ఒరే మన ఫ్యామిలీయే కాదు బంధువుల్లో కూడా డబ్బులు అవసరమైతేనే ఫోన్ చేస్తారు. నేనైతే మీ అందరికీ ఒక విషయం చెప్పాలని, గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళు ఏ దేశంలో ఉన్నా సరే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదండి, రోజుకు ఒక్కసారి ఏదో టైం చూసుకుని
భోంచేశారా, ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అడగడానికి ఏమైందండి? అడగడానికి ఏమైంది? అడగొచ్చు కదా. ఒరే, ఇక్కడి నుంచి మనం ఫోన్ చేస్తాం ఫ్రీ టైంలో. ఫోన్ చేసినప్పుడు ఇండియాలో వాళ్ళు ఫోన్ తీయడానికి ఇబ్బంది పడిపోతారు. అండ్ నేను బిజీగా ఉన్నాను, పనిలో ఉన్నాను, వంటలో ఉన్నాను, బయట ఉన్నాను అని చెప్తూ ఉంటారు. కానీ మళ్ళీ తర్వాత సాయంత్రం దాకా ఎదురు చూసినా కానీ రిప్లై ఇవ్వరా. నెల టైంకి శాలరీ టైంకి మాత్రమే ఫోన్ చేస్తారు. డబ్బులు అవసరం, దీనికే కట్టాలి, పిల్లలకు కట్టాలి, అక్కడ కట్టాలని చెప్తారు. అదొకటి. బంధువులైతే డబ్బులు అవసరమైతేనే ఫోన్ చేస్తారు. ఒట్టప్పుడు ఎలాగున్నారు అని కూడా అడగర్రా. ఎలా ఉన్నారని కూడా అడగరు అనేసి. ఇక్కడ ఏంటంటే అండి, ఓన్లీ డబ్బుకి మాత్రమే వాల్యూ ఇస్తారు కానీ మనుషులకు వాల్యూ ఇవ్వట్లేదు. అది కరెక్ట్ కాదండి. మాట్లాడండి క్యాజువల్గా. రక్త సంబంధం అన్న, ఫ్యామిలీ మెంబర్స్ అన్న, బంధుమిత్రులైన ఎవరైనా సరే క్యాజువల్గా ఎలా ఉన్నారు, ఏంటి, బాగున్నారా, భోంచేశారా, హెల్త్ ఎలా ఉంది, ఎప్పుడు వస్తారు, జాగ్రత్త అండి అని అడగడానికి తప్పే ఉందండి. మీకు అవసరానికి ఫోన్ చేసి మాట్లాడడం కాదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో టైంలో అందరికీ ఒక్కో టైంలో అవసరం వస్తారండి. అందుకని ప్రతి విషయంలోనూ మనం ఏముందండి, బాగున్నారా అని అడగడానికి తప్పేమీ లేదు కదా.